ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో బాయ్స్ స్ట్రైట్ ముందు నుంచి లైన్ వన్ బై వన్, ఒకరి వెనుకలో ఒకరు అట్లనే. ఈ ఫోల్ కానుకోండి, ఫోల్ కానుకోండి. రైట్, కొంచెం అట్లా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు కూడా ఇట్లా జరుపుకోవాలి. ఇంకా గ్రీన్ కార్పెట్ ఉంది కదా, ఆడవారు కూర్చోండి. ఇక్కడ అమ్మా, చిన్న పాప కొంచెము వెనకాల కూర్చో, చిన్న పిల్లలు వెనకాల అట్లా కూర్చో. కనపడదు కదా, కూర్చుంటే కనపడదు. అక్కడ వెనకాల ఆ మ్యాట్ ఉంది కదా, గ్రీన్ మ్యాట్ మీద కూడా అట్లా కూర్చోవచ్చు. ఎందుకంటే సార్కు మీరు అందరూ కనపడాలి. ఫోన్ అడ్డం అంటే కనపడడం లేదంట. కొంచెం అందరూ ఇవ్వు, ఇక్కడ వెనకాల కూర్చోండి. ప్రజ్ఞ, కీర్తన కనపడడం లేదు కదా మీకే అయ్యా, అందుకనే మీరు ఇట్లా రండి. అక్కడ బ్లెస్ అక్క దగ్గర కూర్చోండి. స్విచ్ ఆఫ్ అయిందా, సైలెంట్గా ఉందా చూస్తారా? ఒకసారి చూడండి. ఏరోప్లేన్ మోడ్లో పెడితే బాగుంటుంది. నా మొబైల్ ఏరోప్లేన్ మొబైల్లో పెట్టినాను, అందుకే. మొన్న అక్టోబర్ నెలలో ఒక యూత్ క్యాంప్ జరిగించిన బెల్గాంలో. నేను నా బిడ్డ ఇద్దరు వాక్యం చెప్పినాము. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే వాళ్ళ మొబైల్స్ని మేము తీసుకునేసినాం. 2 రోజులు మొబైల్స్ లేదు. మళ్ళా యూత్ క్యాంప్ అయిపోయినాక సాయంకాలం అందరూ వాపసు వెళ్ళేసాం. కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇది నెక్స్ట్ టైం ఇంకా మేము ప్లానింగ్ చేసినప్పుడు అప్పుడు ఏజ్ అవన్నిట్లో కొంచెం ఇంకా ధ్యాసిస్తాం. సరే, ఈరోజు చాలా ఒక ముఖ్యమైన ఒక సమయమైనది. మీ కంప్లీట్ అటెన్షన్ కావాలా? చాలామంది లేట్గా రావడం చూశాను. అక్కడనే కూర్చొని ఉంటిని. ఎగ్జామ్స్కి ఇలాగే వెళ్తారా? స్కూల్కి ఇలాగే వెళ్తారా? యేసయ్య మన కోసం ఇక్కడ 9 o'clock పాస్టర్ గారు వచ్చి ఆరాధన స్టార్ట్ చేసినారు. నేను 8:40కి నేను ఇక్కడ ఉన్నాను. ఉండాలా. ఎవరినన్నా మనం ఎక్కువ సన్మానిస్తామంటే విలువగైనది మనం ఏమిస్తున్నాము అంటే మన సమయము. ఎవరికైతే మనం సమయం ఇస్తామో వాళ్ళకి మనము మర్యాద చూపిస్తున్నాం. ఏమనేసి? మీరు నాకు విలువైన వాళ్ళు, యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ అనేసి. దాదాపు 43 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. క్రౌడ్స్ నాకు పెద్ద విషయం కాదు. ఎంతో వేల మంది, 1,00,000 మంది కూడా వాక్యం చెప్పాను. యూత్ క్యాంప్స్లో అంతా మాట్లాడాను. సడన్గా ఎవరో తెలిసిన వాళ్ళు నిన్న మీ ఫొటోస్ పంపిస్తే, ఏమన్నయ్య ఇంతే మంది ఉన్నారా? ఇంత సైనికుల్ని దేవుడు లేపుతున్నాడు. ఈరోజు మీరు ఒకటిగా చూస్తున్నాను, కానీ మీరు ఒకటిగా కాదు. మీలో దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని ఉంచాడు. యాక్షన్స్ ఆర్ ఇన్ యూ. చెక్. ఎందుకు వాల్యూమ్ డిప్ అవుతుంది? ఎందుకు? కాన్స్టెంట్గా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ చెక్. హల్లెలూయా. మీకోసమే ఈరోజు అందరు పెద్దోళ్ళందరినీ
పాస్టర్ గారితో ఆల్మోస్ట్ కొట్లాడేది ఒకటే బాకీ ఉన్నింది, ఎందుకంటే ఆయన వదలలేదు. చెప్తాను, లేదు నేను ఇప్పుడు వచ్చింది ఇక్కడ యవనస్తుల కోసమే, యూత్ మీటింగ్ అనేసి నేను టీషర్ట్స్ ఒకటే తీసుకొచ్చినాను, కానీ అందరూ వయసు వాళ్ళు ఉన్నారు అనేసి అందుకే షర్ట్స్ వేసుకున్నాను. లేకుంటే టీషర్ట్స్ వేసుకొని తెచ్చినాను, 2 రోజులకి ఒకటి టీషర్ట్సే వేసుకోవాలనేసి. సరే, నెక్స్ట్ టైంకి ఇంకా బాగా ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ యూత్ దీనికి ముందర నేను 1 మంత్ ముందర వచ్చి అన్నీ కొంచెం చూసుకునేసి వెళ్తాం, సరేనా? ఏమేన్? సరే, 1 నిమిషం ప్రార్థిస్తాం. నిన్న సాయంకాలం ఎంతమంది వచ్చినారు? నిన్న ఈవినింగ్ సెషన్కి ప్రార్థన గురించి విన్నాం. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడైనాడు, అందుకు ప్రార్థిస్తాం. మీరు ప్రార్థించేయండి. యేసయ్యా, నా జీవితము, నా భవిష్యత్తు అన్నిటిని మీ చేతిలో అప్పగిస్తున్నాను, మీ చిత్తమేమో నా జీవితంలో నెరవేరాలా అని మీరు ప్రార్థించండి. మీ పక్కన బాంబు పడినా కానీ మీ గమనం నా యొద్దకే ఉండాలా, నా యొద్దే మీ గమనం ఉండాలా. ప్రార్థించండి, ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ అమూల్యమైన వాళ్ళు. ఒక విశేష యోజనముతో ఒక ప్రణాళికను పెట్టి యేసయ్య మిమ్మల్ని ప్రపంచానికి పంపించాడు అంటే మీరు యేసయ్యకి చాలా ముఖ్యమైన వాళ్ళు. కళ్ళు మూసుకొని హృదయ అంతరంగం నుంచి ఆయనకు మీరు చెప్పండి, యేసయ్యా, చెప్పండి గట్టిగా, యేసయ్యా నాతో మాట్లాడము, నా ప్రణాళిక, నా ఆలోచన మీ ఆలోచనగా మారునుగాక. మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి. మీ ప్రణాళికకు, మీ యోజనలకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, యేసు నామంలో, ఆమెన్. సరే, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలా. మనకి 1 అవర్ టైం ఉంది అంతే. అప్పుడే 10 నిమిషాలు లేట్ అయింది. థ్యాంక్ యూ. మీరు లేట్ వస్తే అంతా లేట్ అవుతుంది. దయచేసి ఇంకా నెక్స్ట్ టైం లైఫ్లో లేట్ రారాదు. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు, కానీ నేనేమంటాను, బెటర్ నెవర్ దెన్ లేట్. లేట్ పోయేది ఉంటే వెళ్ళొద్దండి, సరేనా? గమనంగా వినండి, ఎవ్వరూ భయపడక్కర్లేదు. దయచేసి ఈరోజు మీరందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, అందుకే ఆ పేపర్లు ఉన్నాయి. సాయంకాలం సెషన్ 2 to 4 కొంచెం చెప్పి నేను వాక్యం చెప్పి తర్వాత మనము క్వశ్చన్ ఆన్సర్స్లో వెళ్తాం. నేను నమ్ముతున్నాను, నిన్ననే కొంతమంది ఒకవేళ తీసుకొని మీ పేపర్లోనే రాసుకొని వచ్చింటారని. వచ్చినట్టలా దీంట్లో పెట్టండి, ఎవ్వరు దాన్ని ముట్టరు, నేనే దాన్ని ముట్టుతాను. ధైర్యంగా ఉండొచ్చు మీరు. 1. సో మీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను పెట్టినాడు. ఎవ్వరూ ప్రపంచంలో అలాగే రాలేదు. అందరూ గ్రోనప్ యూత్స్, 1-2 చిన్నపిల్లలు తప్ప. బట్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలు చాలా తూర్లు చర్చిలో మాట్లాడడానికి పాస్టర్లు భయపడతారు, కానీ నేను భయపడను. వాక్యాన్ని నేను మాట్లాడతాను. స్త్రీ పురుషుల సంబంధంతో పిల్లలు పుడతారనమాట. అది మీకు తెలిసిందే, అదేం కొత్త విషయం కాదు. కానీ మనం అనుకోరాదు, మా అమ్మ నాయన పెళ్లి చేసుకొని ఒకటైనారు కాబట్టి నేను పుట్టాను అనేసి. అది ఉండొచ్చు. అయినప్పటికీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడేదానికన్నా ముందరనే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నీ కొరకు ఒక ప్రణాళికలు. ఇంకా మీ అవయవాలు ఇప్పుడు అందరూ చూసేకి చాలా అందంగా, బ్యూటిఫుల్గా, సుందరంగా ఉన్నారు. నీ గురించే మాట్లాడుతున్నామా, కొంచెం నవ్వమ్మా, నువ్వు సుందరంగా ఉన్నావు, దాంట్లో ఏం తప్పు ఉంది కాదా? నువ్వు బ్యూటిఫుల్ లేదా? నిన్నే మాట్లాడుతున్నాను, బ్యూటిఫుల్ లేదా? అలా సంతోషించు, నీ గురించి మాట్లాడుతున్నాను. చూడండి, మన మనసులో మనం అబద్ధాలని నమ్మినాం. వాళ్ళే నాకన్నా బ్యూటిఫుల్గా ఉన్నారు, సినిమా యాక్టర్లు, మోడల్సే బ్యూటిఫుల్గా ఉన్నారు, నేను అందంగా లేదు అనుకున్నా. అది ఒక పచ్చి అబద్ధం. మన అవ్యయాలు, మన శరీరంలో చాలా అవ్యయాలు ఉన్నాయి. అవన్నీ రూపించబడేదానికన్నా ముందరనే యేసయ్య మనల్ని పేరుతో గుర్తించాడు. మన తల్లిదండ్రులు పెట్టిన పేరు అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఆ పేరు యేసయ్యకి మొదలే తెలిసింది. ఆమెన్ చెప్పొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అరచొచ్చు మీరు గట్టిగా, ఆమెన్.
మా చర్చ్లో యూత్స్కి విజిల్ కొట్టే కూడా నేను పర్మిషన్ ఇచ్చినాను. స్టేడియంలో ఎవరో సిక్సర్ కొడితే విజిల్ కొడతారంట. దేవుని ఆలయంలో ఎందుకు కొట్టరాదు చెప్పండి? యూత్ క్యాంప్లో రాని, మిమ్మల్ని అంతా మార్చి పడేస్తాను. మీ సంఘాలన్నింటినీ మార్చి పడేస్తాను. ఆమెను చెప్పండి. ఓకే, సరే. లైఫ్లో మీ అందరికీ వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ఛాలెంజ్? మీకు పెద్ద కష్టము, సవాలు, మీరు ఎదుర్కొనే ఒక సమస్య నన్ను నేను ఛాలెంజ్ ఏమి మీ లైఫ్లో చెప్పొచ్చు? ఎవరన్నా చెప్పొచ్చు, స్త్రీలు కూడా మాట్లాడవచ్చు. చెప్పండి ప్లీజ్, టైం వేస్ట్ చేయొద్దండి. ఈ అవకాశం మళ్ళా చిక్కదు మనకి. చెప్పండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకెవరు ఇలాగ నేర్పించలేదు. నాకు 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డ, ఆమెకి 8 సంవత్సరాలు అయినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి నీళ్ల బ్యాప్టిజం తీసుకునింది. రెండో పాప 6 సంవత్సరాలు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి నాతో కొట్లాడింది. డాడీ ఎందుకు నాకు బ్యాప్టిజం లేదు? మాకు కొంచెం లేదు, బైబిల్లో ఎక్కడ ఉంది అలాగా? నేను యేసుప్రభుని నమ్మినాను, వేరే దేవతల్ని పూజించట్లేదు. బాప్తిజం పరిశుద్ధాత్మతో, దేవుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇస్తే నీళ్లు బ్యాప్టిజం ఇచ్చేదానికి నువ్వెందుకు వెనకల ముందర చూస్తున్నావు అనేసి వాళ్ళకి అన్నీ నేను సంతోషిస్తున్నాను. ఎందుకు? 8 వయసు 6 వయసుకంతా దేవుని నమ్ముకొని ఇప్పుడు దేవునిలో బాగా ఎదిగి ఉన్నారు. ఈరోజు మనకి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. సో ఏం మీ లైఫ్లో ఛాలెంజ్ ఏమన్నా మీరు ఎదుర్కొంటున్నారా? మీరు అడిగిన ప్రశ్న వేరే వాళ్ళకి సమాధానంగా ఉండొచ్చు. నేను చాలా విషయాలు మీకు చెప్పాలా, త్వరగా చెప్పండి ప్లీజ్. అడగండి. లేడీస్ ఫస్ట్ అంటారు, సో మీకే అవకాశం ఇస్తాం. చెప్పండి మా, భయపడదు. నేను మీ తండ్రి సమానం, అవునా? మీరందరూ నా బిడ్డలు. చెప్పండి త్వరలో. సవాళ్ళు అడుగునన్నా. అది ఏమన్నా ఉన్నాయి మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్? లేకుంటే మీ ఫ్రెండ్స్ స్కూల్లో, కాలేజ్లో ఎవరన్నా ఒక కష్టాల గురించి మాట్లాడుతున్నారు, ఏమో కష్టం గురించి మీ మైండ్లో ఒక ప్రశ్న ఉంది, దాన్ని అడగండి. దాన్ని బట్టి వాక్యంలో మనం ప్రవేశిస్తాం. త్వరలో చెప్పండి. సరే, మీ లైఫ్లో కాకుండా యూత్స్కి ఇప్పుడు పెద్ద సమస్య దేన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు? అడగండి ప్లీజ్. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీకు తెలీదా? యూత్స్ ఈరోజు స్కూల్లో మీ టీచర్ మీకు ఒక పేపర్ ఇచ్చి ఎస్ఏ రాయండి అంటే మీరు రాయరా? యూత్స్ ఇప్పుడు గ్రేటెస్ట్ ఛాలెంజ్, వాళ్ళు ఎదుర్కొనే ఒక సమస్య, సవాలు ఏమి రాయండి అంటే చెప్తారా లేదా? చెప్పండి. నువ్వు కూడా చెప్పొచ్చప్పా, నువ్వు కూడా చెప్పొచ్చు. బ్లెస్సీ, నువ్వు కూడా చెప్పొచ్చు. చెప్పండి. భయపడద్దండి, వెనకలు చూడొద్దండి, నన్ను చూడండి. చెప్పండి. తెలియదా లేకుంటే తెలియనట్టు నటిస్తున్నారా? లేకుంటే భయపడుతున్నారా అడిగేదానికి? చెప్పండి. ఈరోజు ఆ భయాలన్నీ పోవాలా? చెప్పు వీరేష్, చెప్పు. అట్లా కూర్చొని చెప్పు, పర్వాలేదు. హౌ టు నో అవర్ సెల్వ్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? ఇంకా చెప్పండి. వాళ్ళు అనుభవించే కష్టాలు జనరల్గా మీ గురించేనే కాదు, యూత్స్ జనరల్గా చెప్పండి. చెప్పు. యా అంకుల్, ఈ ఏజ్లో ఏంటంటే మోస్ట్లీ దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్ అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి భయంకరంగా అడిక్ట్ అయిపోతారు. ఐ మీన్ ఒక రోజు కాల్ లేకపోయేసరికి అరే ఏంట్రా అమ్మాయి కాల్ చేయలేదు, లేదంటే ఈ విధంగా దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ దే విల్ గో ఫార్ బియాండ్. తర్వాత దాన్ని బట్టి డిప్రెషన్స్, తర్వాత సూసైడ్స్, తర్వాత దాన్ని బట్టి ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు, కొన్ని పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్తాయి. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మెస్? గుడ్, ఐ విల్ బి టచింగ్ ద టాపిక్. కూర్చోనన్నా. గుడ్. సి, నువ్వు చెప్పింది సిమ్టమ్స్, బట్ ఐ వాంట్ టు గో టు ద రూట్. దీనికి కారణం ఏమి? ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అలా అడగండి. స్త్రీలు కూడా అడగండి.
లైఫ్లో నేను నేర్చుకునేది, నా మినిస్ట్రీలో ఈ పొద్దు యవనస్తులు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నారు కంప్లీట్ వరల్డ్లో అంటే, గణేష్ అంకుల్తో మేము ఎప్పుడన్నా వెళ్ళి మనసు విప్పి అంతా చెప్పొచ్చు. గణేష్ అంకుల్ ఆ రహస్యంగా దాన్ని కాపాడుకుంటాడు. ఒకటి. రెండోది ఏమంటే, ప్రతి సమస్యకు ఆయన వాక్యం నుంచి మనకి సమాధానం ఇస్తాడు. అందుకే యవనస్తులు అంటే నాకు కూడా చాలా ప్రేమ, వాళ్ళకు కూడా నేనంటే చాలా ప్రేమ. సో ధైర్యంగా మీరు అడగచ్చు, అడగండి. గుడ్. త్వరలో 5 minutes ఉంది, త్వరలో చెప్పండి. తర్వాత ఐ నీడ్ టు స్టార్ట్ షేరింగ్. చెప్పండి. వస్తుంది ఇంతవరకు బ్లెస్ ఎందుకు అడగట్లేదు తెలియదు. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు కూడా అమ్మా, నువ్వు కూడా. నాకు తెలుసు చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు ఆత్మ మాట్లాడి ఒక్కొక్కరిని లేపి నేను అడుగుతాను. వద్దు, అంతలోపల మీరే దాన్ని చేయండి. ఇది పచ్చి అబద్ధం, నేను నమ్మను. చెప్పండి, చెప్పు నాన్న. ఎలా కాపాడుకోవాలక? వెరీ గుడ్, సూపర్ క్వశ్చన్, చాలా మంచిది మా. ఏం నీ పేరు? పూజిత. సూపర్ క్వశ్చన్ అడిగింది. ప్రపంచంలో మనము అన్స్పిరిచువల్ వాళ్ళ మధ్యలో ఎలాగ మన స్పిరిచువాలిటీని కాపాడుకోవాలి. సూపర్, వెరీ గుడ్. ఇలాగే అడగండి, ఉన్నాయి. తర్వాత పర్సనల్ క్వశ్చన్స్ మీరు అడగండి. సో దీని నుంచి ఒక బేస్ ఫామ్ చేసి, ఈ పేరు షాలు కదా, షాలు పూజిత అడిగిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా వస్తున్నాయి. దానికి రూట్ కాస్గా ఈయన అడిగిన క్వశ్చన్ కొంచెం సమీపిస్తుంది. సరే, నేను చెప్తాను. యూత్స్ ఈరోజు వాళ్ళు ఫేస్ చేసే పెద్ద సమస్య ఏమంటే ఐడెంటిటీ క్రైసిస్. నిన్న దాని గురించి నేను స్పష్టంగా మాట్లాడినాను. ఇప్పుడు దాని గురించి నేను వెళ్ళట్లేదు. చూసినామంటే ఈ పొద్దు వాళ్ళు ఏమనేసి వాళ్ళకి తెలీదు. దే డోంట్ నో హూ దే ఆర్. మనకే తెలీదు మేము ఎవరు అనేసి. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఫేస్ చేసే సవాళ్ళన్నీ నిజమైనది. టెంప్టేషన్స్ వస్తున్నాయి. పాస్టర్ గారు పొద్దున పాడుతున్నారు, అక్కడి నుంచి ఒక్కొక్క శబ్దం నేను వింటూ ఉంటుంది. శోధనలకు నాకు భయం లేదు. నిజంగానా? శోధన వస్తే అందరూ నడుకుపోతారు. ఎందుకు? పడతామో అనేసి. గొలియాత్కి భయపడము చాలా తూర్లు, కానీ శోధనలకు భయపడతాం. జాగ్రత్తగా వినండి. యేసయ్య మనిషిని సృష్టించినప్పుడు మనిషికి వచ్చి ఒక ఐడెంటిటీ గుర్తునిచ్చాడు. ఆ గుర్తుని సైతాన్ ఏం చేసేసారంటే పాపము ద్వారా, పాపం అంటే ఏమో వ్యభిచారం కాదు, తాగడం కాదు, డ్రగ్స్ కాదు, దొంగతనం కాదు, ఫోనోగ్రఫీ అవన్నీ చూడడం కాదు, అవి కూడా పాపాలే. కానీ పాపం అంటే దేవుడు ఏమి చెయ్యొద్దు అన్నారో దాన్ని చేయడమే పాపం. సింపుల్. పాపం అంటే ఏమి? దేవుడు దేన్ని చెయ్యొద్దు అన్నారో దాన్ని చేయడమే పాపం. బైబిల్ ఏం రాసింది? చెడు చేయడమే కాకుండా మంచిది చేయాలా అని తెలిసి దాన్ని చేయకోకుంటే కూడా అది కూడా పాపం. మంచిదేమి? టైం సరిగ్గా రాలేదు, అది కూడా పాపమే. చెప్తున్నానా? దుఃఖపడొద్దండి, నెక్స్ట్ టైంకి రండి, బట్ చెప్తున్నాను అంతే. సరే, శోధనలు అందరికీ వస్తాయి. యేసయ్యనే శోధనలు వదలలేదంట. యేసయ్యనే శోధనలు వదలలేదు. సో అలాంటి సమయంలో నేను ఎలాగా కాపాడుకోవాలా? వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా శోధనలు అందరికీ వస్తాయి. శోధనలు వచ్చే ముందరనే మనము తీర్మానం చేసుకోవాలి. ఏమని? నేను ఆ శోధనకు లోబడను. నిర్ణయం తీసుకోవాలా. దానియేల్ రాసుకోండి, అంటే దయచేసి ఎవ్వరూ బైబిల్ ఓపెన్ చేయొద్దండి, రాసుకోండి, ఒకరెవరన్నా చదువుతారంతే. దానియేల్ 1:8. ఎవ్వరు బైబిల్ తెరచొద్దండి, రాసుకోండి అంతే. రాసుకో. దానియేల్ 1:8. పాస్టర్ చదివితే బాగుంటుంది.
రాజు భుజించే భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకుండా దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా. ఇంగ్లీష్లో ఏం రాసింది? డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్. దానియేల్ తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. శోధన వచ్చే ముందరనే డానియేల్ డిసైడ్ అయిపోయినాడు. సరే, మీ మాటలో చెప్పాలంటే కమిట్ అయిపోయినాడు. ఎట్టి శోధనన్నా నాకు రాని, నేను మాత్రము ఆ శోధన ద్వారా దానికి లోబడి నన్ను నేను అపవిత్రం చేసుకోను నేను అని దానియేల్ తీర్మానం చేసుకున్నాడు. మీ మాటలో చెప్పాలంటే కమిట్ అయ్యాడు. ఒక తూరి కమిట్ అయినానంటే నా మాటని చెప్పమ్మా, నాకు తెలుసు నువ్వు పోకిరిని చూసినావు అని చెప్పు. ఒక తూరి కమిట్ అయినానంటే నేనే వినను. అందుకు కమిట్మెంట్ కీ అవునా? కమిట్మెంట్ తీర్మానం చేసుకోవాలా మనం. ఈరోజు మీరు ఏం తీర్మానం చేసుకుంటారో రేపు మీరు అదే అవుతారు. ఈరోజు మీరు ఏమై ఉన్నారో దానికి కారణము నిన్న మీరు తీసుకున్న నిర్ణయం. నా లైఫ్లో నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు నేనేం తీర్మానం తీసుకుంటానో అది నా భవిష్యత్తు, రేపు నా జీవితాన్ని అది హెల్ప్ చేస్తుందన్నమాట. అర్థమైందా? సో తీర్మానం తీసుకోవాలన్నమాట. తీర్మానం మనము తీసుకుంటే ఏమవుతుంది? మన లైఫ్లో ఖచ్చితంగా ఏమవుతుంది? మన జీవితంలో ఆ తీర్మానం వచ్చి మనల్ని బలపరుస్తుంది. ఆ శోధన వచ్చిన టైంలో తీర్మానం తీసుకునేకి టైం లేదు. బట్ ముందరనే కమిట్ అయి ఉంటే, ముందరనే తీర్మానం తీసుకొని ఉంటే ఆ శోధన వచ్చినప్పుడు మనకు తెలుసు మనం ఏమి చేయాలా అనేసి. అందుబట్టి దానికి లోబడరు. ఇప్పుడు చాలామంది పాపానికి లోబడుతున్నారు. కారణం ఏమంటే వాళ్ళు తీర్మానం తీసుకోలేదు. అందుబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏమి? పర్పస్ ఇన్ యువర్ హార్ట్. డిసైడ్. రాసుకుంటా ఉంటే రాసుకోండి. మొదటి స్టెప్ డిసైడ్, తీర్మానము తీసుకోండి. మొదటిది. రెండోది 1 పేతురు. వెనకలు చూడదండి, అన్నీ చూడండి. పాస్టర్ గారు ఉంటారు ప్రతి ఆదివారం, ఆయన చూస్తూ ఉండొచ్చు మీరు. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 రాసుకోండి. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 రాసుకోండి. చదివినప్పుడు మనం దాన్ని వింటాము. నానా విధములైన శోధన చేత. సరే, నానా శోధనలు. పాస్టర్ అంకుల్, నేను ఒకే శోధన గురించి మాట్లాడుతూ ఉంటే మీరు నానా శోధనల గురించి మాట్లాడితే నేను ఎలాగ చెయ్యాలా? ఎన్ని శోధనలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, మనము తీర్మానం చేసుకున్నాము, కమిట్ అయినాము అంటే 1 రాని, 1000 రాని, అన్నిటిని మనం ఎదుర్కొనే శక్తి మనకు వస్తుందన్నమాట. ఎదుర్కొనే శక్తి మనకి వస్తుంది. పేతురు ఏమంటాడు? నానా శోధనలకు మీరు లోబడి శోధనలు ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షించేదానికి. బంగారు వాడాలంటే, దాంతో ఏమన్నా చేయాలంటే మొట్టమొదటిగా దాన్ని శుద్ధీకరిస్తారు,
పరీక్షిస్తారు, అది నిజమైన బంగారమా కాదా అనేసి. అగ్నిలో దాన్ని వేస్తారు, అగ్గిలో వేసి ఎంతో చిత్రవద చేసి దాంట్లో నుంచి శుద్ధ బంగారము బయటకు వస్తుంది. సో అలాగే మన విశ్వాసము శోధన చూపిస్తుంది అన్నమాట, నేను నిజంగా యేసయ్యను విశ్వసిస్తున్నానా లేదా అనేసి. శోధన నేను ఒక్క పర్టికులర్ టాపిక్ తీయట్లేదు, దానికి వస్తాను కొంచెం సేపు అయినాక. బట్ ఇప్పుడు శోధనలు ఎందుకు వస్తాయంటే మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి, మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి. పరీక్ష లేకుండా ఎవరన్నా పాస్ అయినారా? ఇక్కడ పరీక్ష రాయకుండా ఎవరన్నా పాస్ అయినారా? చెప్పండి. అందరూ పరీక్షలు రాస్తున్నారు కదా, రాసినారు. సో పరీక్షకి ఏం కావాలా? పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం కావాలా చెప్పండి? ప్రేయర్ కాదు, ఏం కావాలా? ప్రిపరేషన్. సూపర్. ఎవరు చెప్పింది? ప్రిపరేషన్ ఎవరు చెప్పినారు? గుడ్, వెరీ గుడ్. ప్రిపరేషన్ కావాలా, తర్వాత వెళ్ళి రాయాలా. బట్ ఫస్ట్ ప్రిపేర్ కావాలా. ప్రిపేర్ కాకుండా వెళ్ళి రాస్తే గ్యారంటీ ఫెయిల్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలా. సో ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ఈ పొద్దుటికా రేపటికా? ప్రిపరేషన్ మనము భవిష్యత్తు కొరకు చేస్తున్నాం. అలాగే మన లైఫ్లో కూడా ప్రిపరేషన్. యా టైంలో శోధన ఎక్కడ వస్తుంది మనకు తెలీదు, బట్ ప్రిపేర్ అయి ఉండాల. ఏమని? నేను ఆ శోధనకి లోబడి నన్ను నేను అపవిత్రము చేసుకోను. దీంట్లో ఒక సత్యం ఉంది. ప్రతి తూరి మన శోధనలో పడినప్పుడు మనల్ని మనము అపవిత్రులుగా చేసుకుంటున్నాము. నిన్న నేను మీతో మాట్లాడినాను, ఆత్మ, ప్రాణము, దేహము అనేసి. ఆలోచనల నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆలోచనల నుంచి స్టార్ట్ అయ్యేసి మన మనసు ఏం చెప్తుందో దాన్ని శరీరము చేయాలా అనుకుంటుంది. మీ ఆత్మ ఏం చెప్పింది మీకు? పొద్దున్నే గణేష్ అంకుల్ 9 గంటలకు రమ్మన్నారు, పాస్టర్ గారు 8:45కే రమ్మన్నారు అని మనసు చెప్తా ఉండే. ఆత్మ చెప్తాను, మనసు వచ్చి పర్వాలేదు, ఇప్పుడు సెలవు కదా, కొంచెం లేట్ పోతే ఏం కాదు. శరీరం అవును కొంచెం పండుకో, ఇంకొంచెం పండుకో. లేట్ లేస్తున్నారు, లేట్ వచ్చినారు చాలామంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇది మనస్సు మనకు చెప్తుంది. సో యుద్ధము, రణరంగము, బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడంటే మన మనస్సు. మన మనస్సుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్లో హృదయము, మనస్సు అవి రెండింటిని సినానిమ్స్గా వాడుకుంటున్నారు, ఒకే పరమపదంగా వాడుకుంటున్నారు. హృదయం అంటే లబ్ డబ్ అని కొట్టుకునే ఈ హార్ట్ కాదు, అది కాదు, మెడికల్ హార్ట్ కాదు. హృదయం అంటే మన మనస్సు. లవ్ చేయాలంటే, ఎవరినన్నా ప్రేమించాలా అంటే, ప్రేమ వ్యక్తపరచాలంటే ఫస్ట్ ఏం చేస్తారు అందరూ? ఏం గుర్తు పంపిస్తారు? చెప్పురా, ఇక్కడ వస్తుంది చెప్పు. చెప్పండి మీరు కూడా. హార్ట్, ఇది త్రిశూలమా, గన్నా? ఏం పంపిస్తారు? హార్ట్ అంటే ఎట్లా ఉంటుంది చిత్రం? చెప్పు. ఇట్లా ఏమో అంటారు కదా, చూపుమా, చూపించు. కరెక్ట్ చూపిస్తున్నా, చూపించు. ఇట్లా హార్ట్. నీ హృదయాన్ని నాకు ఇమ్ము. హృదయం ఇచ్చినావంటే నీ ఆలోచనలన్నీ వాళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. అందరికీ హృదయం కావాలా? సేటన్కి మన హృదయం కావాలా? అమ్మాయి అబ్బాయిలకి కూడా మన హృదయం కావాలా? యేసు ప్రభు కూడా హృదయం కావాలా? యేసు ప్రభుకు హృదయం ఇస్తే తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఈ శోధనలు ఎందుకు వస్తాయంటే మనల్ని అపవిత్రంగా చేసేదానికి. యేసు ప్రభు కూడా శోధనల ద్వారా వెళ్ళాడు. మత్తయి 4వ అధ్యాయము రాసుకోండి, 1 నుంచి 11. తెరవక్కర్లేదు, డిస్ప్లే వద్దు నాన్న. 4వ అధ్యాయము 1,
11 వచనాలు. అప్పుడు యేసు ఆ, అది శోధించబడుటకు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఆ, అరణ్యమునకు కొనిపోబడెను. సరేమ్మా సాలమ్మా అని చూడండి. ఈ 11 వచనాలు ఏం రాసిందంటే, యేసు ప్రభు వచ్చి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి రాత్రి పగలు ఉపవాసం చేసి, బైబిల్లో రాసింది ఆయన ఆకలి గలవాడగా అయినాడని. హీ వాస్ హంగ్రీ. ఆకలి ఉన్న టైంలో శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్తాడు ఏమని, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. దాన్ని చేంజ్ చేయి అనేసి. దీంట్లో ఏం మనకు అనిపిస్తుందంటే, ఎప్పుడు మనము టయర్డ్ అయి ఏమో ఒక అవసరంలో ఉంటాం, వెన్ వీఆర్ ఇన్ ఎ నీడ్, ఒక అవసరంలో ఉండే సమయంలో శోధనలో పడడము చాలా సులభం. జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టింటారు. ఎందుకు తిట్టింటారు? కొన్ని తూర్లు వాళ్ళు తిట్టడం తప్పు అన్నాను నేను, ఎలా తిట్టినారో అది తప్పు ఉండొచ్చు, బట్ ఎందుకు తిట్టినారో అని మనం చూడాలా. సో వాళ్ళు తిట్టినారనేసి దుఃఖంతో మనం వచ్చి ఉన్న టైంలోనే ఒక అబ్బాయి వచ్చి ప్రేమతో మాట్లాడితే అప్పుడు ఏమనుకుంటాం, మా అమ్మ నాయన కన్నా ఈ అబ్బాయి నాతో ఇంకా ఎంత ప్రేమగా అయిపోయా. పడడం స్టార్ట్ అవుతుంది, పడడం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒక యంగ్ అమ్మాయిని నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది, అన్బిలీవర్. ఎవరో తీసుకొచ్చినారు ఆమెని, గణేష్ అంకుల్తో నువ్వు మాట్లాడాలా అనేసి. ఆమె ఒక మాట చెప్పింది, అంకుల్ మా మమ్మీ డాడీ కన్నా ఆ అబ్బాయే నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు అనేసి. చూడు ఎంత అబద్ధం వాళ్ళ మనసులో. ఆ టైంలో మనం అలాగే నమ్ముతాం, నా ఫ్రెండ్స్ నా వాళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు మా వాళ్ళ కన్నా అని. యేసు ప్రభుకి ఆకలి అయిండే. ఆకలి అయిన టైంలో వచ్చేయమంటాడు, ఈ రాళ్ళను రొట్టెగా నువ్వు మార్చు అంటే ఏమి, నా మాట విను, నువ్వు నా మాట వింటే నీలో ఉండే ఆ యొక్క కొరత నీగుతుంది, నీలో ఉండే అవసరము తీర్పబడుతుంది. దట్ నీడ్ విల్ బి మెట్. ఎప్పుడు నా మాట వినాలా అనేసి. శోధన ఇలాగే స్టార్ట్ చేస్తుంది. నిజమైన తృప్తి మనకి క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది, కానీ ప్రపంచం ఇచ్చే తృప్తి తాత్కాలికం. ప్రపంచం మనలో ఉండే కొరత. ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉంది. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినానంటే నీలో ఏం అవసరం ఎక్కువ ఏముందంటే నువ్వు అనొచ్చు, నాకు ఒక ఐఫోన్ కావాలా, ఉండొచ్చు మనసులో ఆశ, తప్పు కాదు అది. ఇంకోని అడిగితే రేపు నేను పెళ్లి చేసుకునే అబ్బాయి బాగా హ్యాండ్సమ్గా ఉండాలా, తప్పు కాదు అది. అలాంటి అవసరాలు మన మనసులో ఉంటాయి అన్నమాట. కానీ ఆ అవసరము సరైన టైంలో తీర్చబడుతుంది. కానీ శోధన ఏం చెప్తుందంటే షార్ట్ కట్స్. యేసు ప్రభు ఉపవాసం చేసి ఆకలితో ఉన్నాడు. నేను కూడా 40 రోజులు ఉపవాసం చేశాను, ఎన్నో తూర్లు. ఉపవాసం అయ్యి ప్రార్థన ముగించినాక ఇంటికి వెళ్ళి మెల్లంగా నేను ఏమన్నా స్టార్ట్ చేశాను తినడం. కానీ ఇప్పుడు శైతాన్ ఏమంటాడు, షార్ట్ కట్స్ చూపిస్తాడు. మీ తల్లిదండ్రులు మీకు మంచి అమ్మాయిలు అబ్బాయిలు చూడలేరు, మీరే చూసుకోవాలా, అబద్ధం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సినిమా నుంచి వస్తాయి. సినిమా చూసినప్పుడు ఏమవుతుంది, మన మనసులో ప్రభావం బీరుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు సినిమా చూడరాదు, బైబిల్ ఎక్కడ రాసింది? రాయలేదు బైబిల్లో. చూడు అని చెప్పదు, చూడట్లేదని కూడా చెప్పదు బైబిల్. కానీ నేను యవనస్తుగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, నేను పెరిగే టైంలో మా పెద్దలు మాకు చెప్పారు, సినిమా చూస్తే నువ్వు నరకం పోతావని. వాళ్ళని నమ్ముకున్నాను నేను, అందుకు ఈరోజు బాగా దేవునిలో ఎదిగినాను. కానీ వాళ్ళు చెప్పిన రీతి సరిగ్లేదు ఆ రోజు. ఈరోజు నేను అందరికీ సమాధానంగా చెప్తాను, చిన్నప్పుడు నేను చాలా కథలు చదువుతాను. ఎవరైనా కథ పుస్తకాలు చదువుతారా? నావెల్స్ చదువుతారా? ఈ కాలం బుక్సే ఎవరు చదవరు, మొబైల్ ఉంటే చాలు. బుక్స్ చదవరు ఎవరు. ఎవరైనా బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏం బుక్ చదవరు, కథ పుస్తకాలు చదవరు.
చెప్పమ్మా, చదివితే చదువుతున్నాను చెప్పండి. పాపం కాదు అది. మంచి కథ పుస్తకాలు చదవడం పాపం కాదు. ఒక కథ పుస్తకం చదివినానంటే ఆ పుస్తకం నేను ముగించే లోపల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెలవుల టైంలో నేను కథ పుస్తకాలు చాలా చదువుతూ ఉంటుంది. అలాగే సెలవులు ఉన్నాయి, బైబిల్ని ఒక కథ పుస్తకం చేసుకొని చదివితే ఆ బైబిల్ని మార్చింది. కథ పుస్తకంగా నేను చదువుతాను. ఇంతంత లావు బుక్స్ ఒక రోజులో కంప్లీట్ చేస్తాను నేను. సో ఒక కథ చదివినామంటే మనమేమవుతుంది, భోజనం వద్దు, నీళ్ళు వద్దు, అమ్మ తిడుతూ ఉంటారు, రా భోంచేయి, ఏమది పుస్తకం పట్టుకొని కూర్చున్నావు, రా ఇక్కడ, మనం రాము. ఆకర్షిస్తుంది అది మనల్ని. ఆ పుస్తకం చదివి ముగించిన లోపల మనకి తెలియకోకుండానే మన మనసులో ఒక ఊహ వస్తుంది. ఏమి, నేను హీరోలాగా ఉన్నానా, నేను హీరోయిన్ లాగా ఉన్నానా. ఎవరు నేర్పించక్కర్లేదు. ఒక సినిమా చూడండి. నా లైఫ్లోనే నేను 5వ క్లాసో 6వ క్లాస్లో ఉన్నప్పుడు సూపర్ మ్యాన్ సినిమా వచ్చిండ. క్రిస్టోఫర్ రీవ్ అనే యాక్టర్ పేరు కూడా నాకు తెలుసు. క్రిస్టోఫర్ రీవ్ సూపర్ మ్యాన్. ఆ సినిమా చూసి ఇంటికి వచ్చినాక ఏం చేసినామంటే అండర్వేర్ని ప్యాంట్ మీద వేసుకునేవాడిని. టవల్ని ఇట్లా కట్టుకొని ఒక మంచం నుంచి ఇంకొక మంచం ఎగురుతూ ఉంటే నాయన వచ్చి బాగా 2 పీకేవాడు. సినిమా చూసి వచ్చినాను. ఎవరు నాకు నేర్పలేదు. 5వ క్లాస్ పిల్లోడు, ఎవరు నాకు నేర్పించలేదు. కానీ అలాగ మన భావనలతో వాళ్ళు ఆడుకుంటారు. ఇది ఒక ఉదాహరణ నేను ఇచ్చినాను. బట్ దేవునికి స్తోత్రం చెప్పాలనో ఏమో తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ నాయన కూడా వాళ్ళు హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి సినిమాలు కూడా మా నాన్న చాలా పర్టికులర్. ఎట్టి సినిమాలు చూసేవాళ్ళమంటే రామాయణ, మహాభారత, శంకరాభరణము, దానవీర సూరకర్ణ అట్లాంటి సినిమాలే చూస్తూ ఉంటుంది. ఒకతూరి మా నాన్న 10 కమాండ్మెంట్స్ కూడా సినిమా చూపించినాడు. ఇలాంటి దేవుడు అలా సినిమాలో చూస్తూ ఉన్నాం కాబట్టి బతికిపోయాం మేము. ఈరోజు సినిమాను చూసి ప్రజలు ఫాలో అవుతున్నారా, ప్రజలు చూసి సినిమా చేస్తున్నారా నాకు తెలీదు. బట్ సినిమాలో జరిగేవన్నీ ఒక అబద్ధం, అది నిజం కాదు. రియాలిటీ, సత్యత్వం నుంచి మనల్ని అది నడిపించి మనల్ని ఒక మేక్ బిలీవ్ వరల్డ్ అంటే ఊహలోకానికి మనల్ని తీసుకువెళ్తుంది. మనం ఊహించుకుంటాము. తప్పు. ఎన్ని తూర్లు అనుకునింటారు మనసులో మీరు, పరీక్ష ఉంది, రేపు పేపరు చాలా టఫ్ ఉంది, నేను సరిగ్గా చదవలేదు, ఎట్లన్నా నాకు ఆ పేపర్ చిక్కింది అంటే ఎంత బాగుంటుంది కదా, లేకుంటే ఆ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతే ఎంత బాగుంటుంది కదా అనేసి మనసులో అనుకునింటాం. క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పింటాం, ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే బాగుంటుంది కదా, హాలిడే ఇస్తారు అనుకున్నాం. మేము చాలా అనుకున్నాం అట్లా చిన్నప్పుడు. అలాంటి ఊహలు వస్తాయి మనకి. ఆ ఊహలో మనం మన జీవితాన్ని అస్థివారంగా కట్టుకోరాదు. యేసు ప్రభుకి శోధనలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఇది రాయబడింది అని వాక్యం ద్వారా యేసు ప్రభు ఏమన్నాడంటే ఆ అన్ని శోధనల్ని ఆయన జయించాడు. తర్వాత గమనంగా వినండి. ఈ పదము టెంప్టేషన్, శోధన అనే దానికి బైబిల్లో మూల భాషలో 3 అర్థాలు ఉన్నాయన్నమాట. రాసుకోండి. మొదటిగా శోధనను పరీక్ష అని కూడా మనం చెప్పొచ్చు. దేవుడు శోధించినాడు అంటే అది మనల్ని పరీక్షిస్తున్నాడు. రాయండి. మొదటిగా శోధన అంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాము, ఎంత నమ్మదగిన వాళ్ళుగా ఉన్నాము అనేసి దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. రాసుకోండి. నెంబర్ 1, గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. రెండోది, మనిషి దేవుణ్ణి శోధిస్తాడు. ఎలాగా? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేడో చూస్తాము, టెస్ట్ చేస్తాం.
టెస్ట్ చేస్తాం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో నెరవేర్చడో, దాన్ని శోధన అంటారు. మూడవది సైతాను మనల్ని శోధిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరాలి, విరగొట్టాలి అనేసి. దేవుని యొక్క ఆజ్ఞని మనము విరగొట్టాలి. దేవుడు చెప్పింది మనం చెయ్యరాదు. అర్థమైంది కదా? శోధనలు అంటే దేవుడు శోధిస్తాడంటే ఏమి? మన విశ్వాసాన్ని దేవుడు శోధిస్తాడు, పరీక్షిస్తాడు. రెండోది, మనిషి శోధిస్తాడు దేవుణ్ణి. ఎలాగా? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో చెయ్యడు. మూడోది, సైతాను శోధన. ఎలాగంటే మనల్ని ఆజ్ఞల్ని విరగొట్టాలా, దాన్ని మనము పాటించరాదు అనేసి. నిన్ననే మనం చూసుకున్నాం. గుర్తు సైతాన్ సవాల్ చేస్తాడు, నువ్వు దేవుని అంటే ఏమి? యేసు ప్రభుకి తెలిసి ఆయన ఎవరు అనేసి. సో నీకు కూడా తెలుసుకోవాలా. యూ షుడ్ నో హూ యూ ఆర్. మనం ఎవరు అని మనం ఎలాగ తెలుసుకోవాలా అంటే బైబిల్ చదవాలా. బైబిల్లో ఏం రాసింది? నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. నెలకి ఒక్క తూరి అన్న, ఒక నెలకి ఒకే తూరి. కీర్తన 119ని ఒక్క తూరి చదవండి. నెలకి ఒక తూరి. చాలా చిన్న పుస్తకం బైబిల్లో, 146 వచనాలు ఉన్నాయి, అంతే, ఎక్కువ లేదు, చాలా చిన్నది. నెలకి ఒక తూరి చదువుతారా? నెలకి ఒక తూరి చదువుతారా? చదవండి. చదివితే ఏమవుతుంది తెలుసా? మన లైఫ్లో వాక్యం ద్వారా, దాంట్లో ఒక వచనం రాసింది, యవనస్తుడు తన మార్గాన్ని శుద్ధంగా ఎలాగ కాపాడుకుంటాడు అంటే దేవుని వాక్యానికి లోబడి. ఇంకొక చోటలో ఏమంటున్నాడు? నీ వాక్యాన్ని నా హృదయంలో దాపెట్టాను, ఎందుకు? నీ విరుద్ధంగా నేను పాపం చేయరాదు అనేసి. ఆ వాక్యము మనల్ని పాపం చేయకుండా నడిపిస్తుంది. శోధనలు వచ్చినప్పుడు, శోధనలన్నీ అబద్ధాలు అన్నమాట. ఆ శోధనలు వచ్చి, లేదు నువ్వు ఇలాగే చెయ్యాలా, మీ ఫ్రెండ్స్ అందరూ ఇలాగే చేస్తున్నారు, నువ్వు ఇలాగే చెయ్యాలా, నేను చేయకోకుండా ఉంటే నా ఫ్రెండ్స్ నన్ను దూరం చేస్తారేమో. దానియల్కి అదే ప్రాబ్లం ఇక్కడ. యవనస్తుడు దానియల్, షెడ్రక్, మెషక్, అబెడ్నిగో, వాళ్ళు విదేశం నుంచి వేరే దేశం రాజు వాళ్ళని తీసుకొని, చాలా జ్ఞానులు, బుద్ధివంతులు అనేసి వాళ్ళకి ఒక పని అప్పగిస్తాడు. పని అప్పగించాలంటే మీరు ఇవన్నీ చెయ్యాలా, సెలక్షన్ ముందర మీరు ఇవన్నీ చెయ్యాలా, విగ్రహానికి ఇచ్చినవన్నీ మీరు తినాలా, రసం తాగాలా, దేవుడు తినరాదు, దేవుడు చెయ్యరాదు అన్నిటిని మీరు చెయ్యాలా, అప్పుడే మీకు రాజ్యం ముందర మీకు పని చిక్కుతుంది. కాంప్రమైజ్ అంటారు, ఏమంటారు తెలుగులో? రాజీ పడడం. చేయండి ఇది ఏం కాదు, ఒక తూరి చేస్తే ఏం కాదు. అది ఒక తూరిగా ఉండిపోదు. ఒక తూరి అది స్టార్ట్ అయిందా, రెండో తూరి అవుతుంది, మూడో తూరి అవుతుంది. అందుకే చైనా దేశంలో వాళ్ళది ఒక మాట ఉంది, మనిషి మొదటిగా తాగుతాడట, తర్వాత ఆ ఇంకా ఎక్కువగా తాగుతాడు, లాస్ట్కి ఆ తాగడమే ఆయన్ని తీసుకుపోయిస్తుందంట. మ్యాన్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్స్ టేక్స్ ద డ్రింక్, అండ్ డ్రింక్ టేక్స్ ద మ్యాన్. పోయేస్తాడు అంతే. ఒక్క టైంలో అది కాదు. ఒక అబ్బాయితో అమ్మాయితో ఒక టైం ఏమన్నా స్పెండ్ చేస్తే కాదు, అది రెండోది అవుతుంది. పాపం ఎలాగంటే ఒక తూరి చేసి వదిలేది కాదు, దాన్ని ఇంకా మనం ప్రవేశించాలా అనిపిస్తుంది. తృప్తి కాదు, తృప్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ దానియేలు తీర్మానం చేసుకున్నాడు ఏమనేసి, నేను నా శరీరాన్ని అపవిత్ర చేసుకోను అని మొదలే కమిట్మెంట్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి గురించి నేను వింటిని, విదేశంలో అమ్మాయికి నేను సల్యూట్ చేస్తాను. అమ్మాయి గురించి వింటిని, ఫారిన్
కాలేజెస్లో ఏమేమి జరుగుతాయి మీకు తెలుసు. ఫారిన్ ఎందుకో, భారతంలో కూడా చాలా జరుగుతున్నాయి ఈ కాలంలో. ఏం కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. కాలేజీకి చదివేకి వస్తారు, గర్భిణీలుగా పోతారు, ప్రెగ్నెంట్ అయిపోతారు ఆడపిల్లలందరూ. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి వచ్చేసి టీనేజర్, 3 సంవత్సరాలు కాలేజీలో చదివింది, ఒక్క పాపానికి కూడా లోబడలేదు, తన పరిశుద్ధతని కాపాడుకునింది. ఒకరోజు ఏమైంది తెలుసా? కాలేజ్ డే ఫంక్షన్. ఆ రోజు ఫుల్ రాత్రి కాలేజీలో మజా, డ్రింక్స్, డ్రగ్స్, సెక్స్ అంతా ఏమేమి కావాలో మజా చేయండి మీరందరూ. ఫోర్స్ చేసినారు ఈ అమ్మాయిని. ఆమె వెళ్తుంది ఆ ఫంక్షన్కి. కానీ వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది తెలుసా? ఎంతో వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు గలీజ్గా డ్రెస్సులు వేసుకొని తాగుతూ పొగ తాగుతూ చేస్తుంటే ఆమె వెళ్ళి మైక్ తీసుకొని అందరికీ ఒక మాట చెప్పింది. ఆమె ఏం చెప్పింది? నేను కావాలంటే, నేను తలుచుకుంటే ఈ ఒక్క రాత్రిలో నేను మీ వలే నేను కావచ్చు, నేను తలుచుకుంటే. కానీ మీరు తలుచుకొని 100,000 రాత్రులైనా కానీ నాలాగా మీరు కాలేరు అని. ఆమెన్. ఆమె సమర్పణకు నేను సెల్యూట్ కొడతాను. అలాంటి సమర్పణలు ఉండాలి మన జీవితంలో, సమర్పణలు ఉండాలి. ఆ సమయానికి ఆ శోధన మనకి ఆకర్షంగా అనిపిస్తుంది. అట్రాక్షన్, ఆకర్షణ కదా. డిస్ట్రాక్షన్కి కరెక్ట్ వర్డ్ ఏమి? సేటన్ మనల్ని డిస్ట్రాయ్ చేసేకి కాదు, అందుకు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఇంకొక విషయం తెలుసా? ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్నారు? ఇప్పుడు నిశ్చయ ఎత్తి చెప్పండి. ఎంతమంది పెళ్లి చేసుకోవాలా అనుకుంటున్నారు? అది పాపం కాదు. నీది అయిపోయింది కదమ్మా, నీకు ఈ పెళ్ళికి అమ్మాయి దేవుడు అప్పుడే రెడీ చేసి పెట్టినాడు తెలుసా? కానీ ఎక్కడ ఉందో నీకు తెలీదు. టైం వచ్చినప్పుడు దేవుడు చూపిస్తాడు. అంతవరకు అవసరం పడద్దు. అది తెలుసుకుంటే నా కొరకు ఒక అమ్మాయి సిద్ధం పడిద్దంటే నేను ఎందుకు శోధించాల? ఎంతోమంది అమ్మాయిలు స్టేజ్లో చూస్తున్నారు, నన్ను వచ్చి ఐ లవ్ యూ అన్నారు, థ్యాంక్ యూ అంటే. అప్పుడు అందరికి నేను ఒకటే చెప్పేవాడిని, సారీ నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అని. అవునా, ఎవరు అమ్మాయి? తెలీదు, నాకే తెలీదు ఎక్కడని. కొంతమందికి ఇలా కూడా చెప్పాను, ఆమె ఒక యహూద్య అమ్మాయి, యహూద్య దీనికి. అవునా, ఎక్కడ కలిసినావు? యహూద్య అంటే యేసు ప్రభుతో ఒకరోజు పెళ్ళి అవుతుంది, అది వేరే మాటలే. అంటే చిన్నప్పుడు మీకు ఈరోజు ఉండే శోధనలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. డిస్ట్రాక్షన్స్, విమర్శనలు, ఆకర్షణలు చాలా ఉన్నాయి మీకు. మా టైంలో అది లేదు, మాకు లేదు. ఎవరు చూసుకోకుండానే మొబైల్లో మీరు అన్నీ చూడొచ్చు ఈరోజు. ఎవరికి తెలియదు అనుకోద్దండి, ఆ మొబైల్ మమ్మల్ని పట్టుకునేస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఇది పంపించినాడు, ఒక వీడియో చాలా బాగుండే. చాలా సంవత్సరాల కింద వాళ్ళు పరీక్ష చేసేటప్పుడు ఒక ఎలకను తీసుకొని ఒక జైలు లాంటి ఒక రూమ్లో పెట్టినారంట. దాని ముందర ఒక ఎర్ర బటన్ ఉందంట. ఆ బటన్ని వెళ్ళి అది నొక్కింది అంటే ఒకలాంటి శరీరం అంతా జుమ్ 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 అని ఒక కిక్ వచ్చేదంట. దానికి అది సంతోషమైంది. సో ప్రతిరోజు టైం చిక్కడంతా దాన్ని ఒత్తి నొక్కి సంతోషం అనుభవిస్తుంది. ఒక వారం అయిన తర్వాత దాని ముందర దానికి ఇష్టమైన ఆహారాలు పెడితే కూడా దాని దగ్గర అది పోట్లేదంట. ఇంకొక ఆడ ఎలకను అక్కడ పెడితే కూడా దానికి ఆకర్షణ లేదంట, దీన్నే ఒత్తుకుంటా ఉందంట. కొన్ని రోజులు అయినాక అలాగే చనిపోయింది. చనిపోయినప్పుడు కూడా తన వేళ్ళు ఆ బటన్ మీదనే ఉందండి. ఆ బటన్ ఏం తెలుసా? మొబైల్. ఎవరున్నా నేను నమ్మితే మీ మొబైల్ ఇస్తారా? మొబైల్ తెచ్చిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఇస్తారా? ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఒక్కటే ఈయన, వేరే ఏమొద్దు. నీ పేరేమి? విష్ణు. కూర్చో, నేనేం చూడనులే నీ పర్సనల్.
ఇది విష్ణు ఫోన్ కాదు, ఇది మన ఫోన్. అందరు చెప్పండి, ఇది మన ఫోను. గెట్టింగ్ చెప్పండి, ఇది మన ఫోను. మన ఫోన్లో ఈరోజు 14 నిమిషాలు, పొద్దున్నుంచి ఇప్పుడు వరకు 14 నిమిషాలు ఈ ఫోన్ని వాడబడింది. మనం వాడినాం. అందరు చెప్పండి, మనం వాడినాము. ఇన్స్టాగ్రామ్లో 9 నిమిషాలు, వాట్సాప్లో 4 నిమిషాలు. 9, 4 ఏమైంది? 13. ఇంకా 1 వేరే దానికో, అదర్స్. మన లైఫ్ ఇది. విష్ణుదిని అనుకో పాపం చేయొద్దండి. ఇది విష్ణుది ఫోన్ కాదు, మన ఫోన్. ఎవరి ఫోను? నా ఫోన్ అని చెప్పండి. ఎవరి ఫోను? గెట్టింగ్ చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి, నా ఫోను. థ్యాంక్ యూ నాన్న. చూడండి ఎంత అడిక్ట్ అయ్యాం. కొన్నితుల్లో 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. నాకు ఈ విషయాలు తెలీదు. మొన్న అక్టోబర్ నెల యూత్ క్యాంప్ అయినప్పుడు నా బిడ్డ కూడా నాతో వచ్చింది. బెంగళూరులో చదివి ఇప్పుడు ప్రస్తుతం జాబ్లో చేరింది. ఆమె నాతో వచ్చినప్పుడు ఒక సెషన్ ఆమె తీసుకునింది. డిజిటల్ లైఫ్ ఒక డేంజర్స్ అని 1 అవర్. సూపర్గా ఉంది. నాకే చాలా నేర్చుకున్నాను ఆమె దగ్గర నుంచి. డిజిటల్ వరల్డ్ ద్వారా ప్రపంచాన్ని ఎలాగ సైతాన్ని ఆకర్షించింది. పొద్దు ఫోన్ ఉంటే చాలు, భోజనం ఏమొద్దు. ఫోన్ మనం మర్చిపోయి వచ్చేసినాము అంటే ఆ రోజు అది ఫోన్ చేతిలో చిక్కేంత వరకు కిటిపిటి 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 ఏమో పోయినట్లు. డిస్ట్రాక్షన్స్. జాగ్రత్తగా వినండి. ఏమైంది తెలుసా? 3 రీతిగా యేసు శోధింపబడినాడు. శరీరములో, మనస్సులో, ఆత్మలో. నేను ఈరోజు మనస్సు గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మనస్సులో సైతాన్ మనల్ని ఆకర్షించినాడు అంటే మనస్సులో దాన్ని మన శరీరం అదే చేస్తుంది. మనస్సు ఏం చెప్తుందో. ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని పిలుస్తాడు, ఇప్పుడు రా మనం ఎక్కడైనా భోజనానికి పోతాము. స్తోత్రం, ఇక్కడ మన దగ్గర బీచ్లు ఏం లేవు, సముద్రాలు లేవు, లేకుంటే సీషోర్కి పోయి బాగుంటుంది. సీషోర్లో అక్కడ మంచి హోటల్ ఉంది, మంచి బువ్వ తినొచ్చు, కూర్చొని వస్తాము. అప్పుడు మనస్సు ఏమంటుంది? వెళ్ళొద్దు అని ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. వెళ్ళొద్దు. సో దేన్ని మనం వింటామో అలాగే మనం చేస్తాం. మనం ఏం చేస్తామో, మనం ఏం ఆలోచిస్తామో దాని మీద ఆతుకొని ఉంది. నేను వాక్య ప్రకారము జీవిస్తే, వాక్యంలో ఏం రాసింది తెలుసా? స్పష్టంగా చెప్తాను. పెళ్ళి ముందర సెక్స్ చేయడం పాపము, బైబిల్లో రాసింది. పెళ్ళి బయట కూడా చేయడము పాపం. అంటే నీ భార్యతో నువ్వు చేయాలి, నీ భర్తతో నువ్వు చేయాలి, వేరే వాళ్ళతో చేస్తే అది పాపం. యేసు ప్రభు అన్నాడు, సెక్స్ చేసేదానికి ఒక అమ్మాయితో పండుకునే అవసరం లేదు, కంటితోనే చేయొచ్చు అనేసి. మనం చూసినాము అంటే మనల్ని మనమే ఊహించుకుంటాం కదా. ఈరోజు ఫోన్లో ఫోనోగ్రఫీ అంటే లైంగికంగా బట్టలు లేకుండా ఆడోళ్ళు మగోళ్ళు ఏమేమో చేసుకునేవన్నీ ఉంటాయి. చూసుకుంటాం, ఎవరికి తెలీదు. మనం ఏమన్నా ఇలాంటి విషయాలు చేసేటప్పుడు అందరూ ముందర చేస్తామా, లేకుంటే ఎవరు చూడని స్థలంలో చేస్తామా? చెప్పండి. చెప్పమ్మా. నేను చెప్తే మళ్ళీ నేను చేస్తాను అనుకుంటారా? అనుకోద్దండి. చెప్పండి. అందరూ చూసేలాగా చేస్తామా, చూడకుండా చేస్తామా, రహస్యంగా చేస్తామా? రహస్యంగా. సీక్రెట్ అని ఏమీ లేదు. బైబిల్లో చెప్తుంది అంతా చూడబడుతుంది. ఒకరోజు ఒక స్కూల్లో, ఒక పల్లెలో ఉండే స్కూల్,
మాస్టర్ వచ్చేసి ఒక 30 పిల్లలు ఉన్నారు స్కూల్లో, అందరికీ ఒక యాపిల్ పండు ఇచ్చారంట. ఇచ్చేసి వెళ్ళండి, మీకు ఒక ప్రాక్టికల్ టెస్ట్ ఇస్తున్నాను, ఎవరు చూడని చోట మీరు వెళ్ళి యాపిల్ని తినేసి రండి, మీకు అర్ధగంట టైం. అందరూ వెళ్ళినారు. అందరూ యాపిల్ని తినేసి వచ్చేస్తున్నారు. ఒక అబ్బాయి చేతిలోనే అట్లే యాపిల్ ఉన్నింది. సో మాస్టర్ అందరిని అడిగినాడు. ఒకటి చెప్పినాడు, నేను అక్కడ వెళ్ళి చెట్టు మధ్యలో పొద ఉండే ఎవరు చూడటంతో లోపల దాక్కొని తినేసినాను. ఇంకొకటి వచ్చేసి నేను చెట్టు పైకి ఎక్కి తిన్నాను. ఇంకొకటి వచ్చేసి నేను బాత్రూంలో వెళ్ళి వాకిలు వేసుకొని తినేసి వచ్చినాను. ఒక్కొక్కరు ఇట్లా అన్నారు. సూపర్ ఐడియాస్. లాస్ట్గా టీచర్ ఆ అబ్బాయిని అడిగినంట, నువ్వేమన్నా తినలేదంటే, సార్ మీరేమన్నారు, ఎవరు చూడని చోట వెళ్ళి నేను తినమన్నారు, నేను ఎక్కడ వెళ్ళినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, అందుకే నేను తినలేదు, వాపస్ తెచ్చినాను అనేసి. ఎంత సీక్రెట్గా పెట్టినా కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి గూగుల్ కూడా అంతా చూస్తూ ఉంటుంది తెలుసా. షాక్ అవుతుంది మీకు. మీరు ఏ సైట్స్ విజిట్ చేసినారు, మీ ఊరు, మీ పేరు, మీ అడ్రస్ అంతా ఆధార్ కార్డు ద్వారా ఉంది. అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి. దాన్ని వాళ్ళు వాడుకుంటారు. స్టేటస్ ఈ కాలంలో ఎందుకు పెట్టాలి స్టేటస్? ఫ్యామిలీతో మీరు పిక్నిక్ పోతారు, దాన్ని ఫొటోస్లో ఎందుకు వేస్తారు? మీరు మీ ఫ్యామిలీస్కి చూపించండి. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు తెలుసా? ఆ ఫోటోల్ని మార్ఫ్ చేసి అమ్మాయిలు బట్టలు ఇప్పి ఏమో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అందరూ. అవసరమా? నేను స్టేటస్లో వాక్యం పెడతాను, డైలీ వాక్యాలు పెడతాను. ఈ మీటింగ్ ఉందనేసి పెట్టినాను అంతే, అవసరం లేదు. ఎందుకు? ఫ్యామిలీతో మీరు హాలిడేకి పోతున్నారు, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎందుకు వేయాలి అవన్నీ? అవసరమా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవసరమా? ట్రాక్ చేస్తుంది ప్రపంచం మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండాలా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఏమంటారు తెలుగులో? దెన్ క్యూర్. తెలుగులో ఏమంటారు? కష్టపడేదానికన్నా దాన్ని ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. చెప్పండి, మీకు అనారోగ్యం వచ్చి ప్రార్థన చేసి స్వస్థపడాలనా, లేకుంటే అనారోగ్యం రాకుండానే ఉండాలనా? బెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్. జాగ్రత్త వింటున్నారా? కొన్ని విషయాలు చెప్తున్నాను, తర్వాత ఐమ్ గోనా క్లోజ్. దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఏమైనా వచ్చిన దానికి సంతోషపడుతున్నారా? ఏమన్నా నేర్చుకుంటున్నారా? ఏమన్నా చెప్పండి. నేర్చుకుంటున్నారా? దేవుడు ఏమన్నా నేర్పిస్తున్నాడా? దానియేలు తీర్మానం తీసుకున్నాడు. రెండోదిగా యోసెఫ్ యవనస్తుడు, ఎంత కష్టాలు పడినాడు. నేను స్టార్టింగ్లో ఏం చెప్పినాను, మనం దుఃఖంలో ఉండేటప్పుడే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి, డోంట్ వరీ డార్లింగ్, ఐఎమ్ విత్ యూ డార్లింగ్, నేను నీతో ఉన్నాను, అయిపోయా. మధ్య ఆకాశంలో తేలుతూ ఉంటారు. యోసెఫ్ ఎంత కష్టాలు అనుభవించినాడు. సొంత అన్నతమ్ములు వాడిని అమ్మేస్తున్నారు, ఒక దీంట్లో పారేస్తున్నారు గుంతలో. అక్కడి నుంచి తీసి గులాంగా అమ్మినాడు. తర్వాత ఎవరో కొనుక్కోపోయి బాగా బతుకుతూ ఉంటే లేనిపోని అపవాదం ఆయన మీద వేసి, నన్ను రేప్ చేస్తున్నాడు, రేప్ చేసేకి వచ్చినాడు అనేసి జైల్లో వేస్తున్నారు. ఎవరన్నా కష్టంలో ఉండింటే అది యోసెఫ్. వాళ్ళ ఇంట్లో పనిచేసేటప్పుడు బైబిల్లో రాసింది, ఆ మనిషి యొక్క భార్య, పోటిఫర్ యొక్క భార్య ప్రతిరోజు యోసెఫ్కి చెప్పేదంట, రా మన ఇద్దరం పాపం చేస్తాం, రా ఇక్కడ ఎవరు లేదు అని ఒకే మాట చెప్పాడంట. నా దేవుని ముందర నేను ఎలాగా ఈ పాపాన్ని చేయగలను? ఎవరు లేకుంటే కూడా నా దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఆ భయం ఉంటే, ఆ భయం మిమ్మల్ని ప్రతి పాపం నుంచి కాపాడుతుంది. ఆ భయం ఉంటే ప్రతి పాపం నుంచి కాపాడుతుంది.
ఎందుకు అవసరపడతారు? టైం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది. కానీ సేటన్ శోధన తెచ్చి పెళ్లి ముందరనే నువ్వు అనుభవించాలా. నేను ఎందుకు భారతంలో కూడా ఇది వచ్చింది అంటున్నానంటే, పేర్లు చెప్పిన ఊర్లు, కొన్ని ఊర్లో కాలేజీకి చదువుకునే దానికి అమ్మాయిలు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తల్లిదండ్రులు నమ్మి వాళ్ళని హాస్టల్లో పెట్టింటే, కొంతమందికి చాలా దుడ్లు ఉన్నాయి, హాస్టల్లో ఉంటే చదువుకి కాదు అనేసి వాళ్ళకి ఇల్లు తీసి, కార్ కొనిచ్చి, బండి కొనిచ్చి, ఇంట్లో కావాల్సినన్ని వంట చేసుకొని ఉండండి అనేసి నెలకి లక్షల రూపాయలు పంపిస్తే, అబ్బాయిల్ని తెచ్చుకొని అబ్బాయిలతో రాత్రి అంతా పండుకొని తాగి తమాషాలు చేసి, తల్లిదండ్రులకు తెలియదు ఇవన్నీ. అవసరమా? సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు తగిన అబ్బాయిని అమ్మాయిని మీ లైఫ్లో తెస్తాడు. కాచుకొనునండి. ఒక అబ్బాయి గురించి నేను విన్నాను. చిన్నప్పుడు మిలిటరీలో పెద్ద ఆఫీసర్ కావాలనేసి చిన్నప్పటి నుంచి కష్టపడి పడి ఎన్డీఏ ఎగ్జామ్ అంతా రాయాలా, మిలిటరీ ఎగ్జామ్ రాసి ఒక పెద్ద ఆర్మీ పోస్ట్ పొందుకోవాలని చదువుతూ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పుడు అమ్మాయితో ఏమో గొడవలో పడి ఆమె గర్భిణి అయి, తర్వాత తీసి ఏమేమో గలాట్లన్నీ అయి, లాస్ట్కి ఆయన ఇది కూడా చేయలేదన్నమాట. లాస్ట్కి ఆయన స్టడీస్ అంతా, మీ లైఫ్ పాడైపోతుంది. మీకు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లాయర్ కావాలా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కావాలని కూడా అవ్వచ్చు, తప్పు కాదు దాంట్లో. ఆశలన్నీ పోయేస్తాయి, మర్చిపోయేసండి అవన్నీ. తాత్కాలిక ఆ కొంచెం సమయము, ఆ సంతోషం కోసరం అన్నిటిని వదులుకుంటారా? జాగ్రత్తగా వినండి. యోసెఫ్ అలాగ చేశాడు. సరే, యోసెఫ్ అలాగా యేసు ప్రభు బైబిల్లో ఏమి రాసింది అంటే, మనలాగా అన్ని విషయాలు ఆయన శోధింపబడినాడు. రాసుకోండి, తర్వాత మీరు చదవచ్చు. హెబ్రీ 2:18, 2:18, హెబ్రీ 4:15, 2:18, 4:15. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. సేవకులు ఎవరైనా మనకి వాక్యం చెప్తుంటే ఫస్ట్ యా చాప్టరు యా వర్సు రాసుకొని తర్వాత పుస్తకం పేరు రాసుకోండి. నేను హిబ్రూ 2:18 అంటే 2:18 రాయండి, తర్వాత హిబ్రూని రాయండి. లేకుంటే హిబ్రూ ఒకే పుస్తకం ఉంది కానీ 2:18 ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అది నేర్చుకోండి, అప్పుడు ఫాస్ట్గా రాసేకి అవుతుంది. సరేనా? 2:18, 4:16లో ఏం రాసిందంటే, యేసు ప్రభు మనలాగానే అన్ని విషయాల్లో శోధింపబడి ఆయన పాపము చెయ్యలేదు. అందుబట్టి మనకి శోధన వచ్చినప్పుడు ధైర్యముగా మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. యేసు ప్రభు నువ్వు అడిగావు కదా, యేసు ప్రభు నాకు ఈ శోధన వస్తుంది, నన్ను కాపాడు. ఒక విషయం చెప్తాను వినండి. ప్రపంచం కానీ, సైతాన్ కానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కానీ, మనం ఏమి చేసేకి మనకి ఇష్టం లేదో దాన్ని చేసేకి వాళ్ళు ఫోర్స్ చేసేకి కాదు. నేను ఏమన్నా శోధనలో పడుతున్నాను, కారణం ఏం తెలుసా? నాకు అది ఇష్టం, అందుకే నేను పడుతున్నాను. సింపుల్, పీరియడ్. ఐ డూ ఇట్ బికాస్ ఐ వాంట్ టు డూ ఇట్, అంతే, సింపుల్. నేను చేస్తున్నాను ఎందుకు? నాకు అది ఇష్టమని, అంతే. చేసినామంటే దానికి ఫలితాంశాలు కూడా మనం అనుభవించాల. యేసు ప్రభు క్షమిస్తాడు, స్వర్గం క్షమిస్తుంది. బైబిల్లో సుందరమైన ఆరాధన నాయకుడు ఎవరన్నా మీకు గుర్తొస్తారా? చెప్పండి. చెప్పమ్మా, గెట్టింగ్ చెప్పు. డేవిడ్, సూపర్. నాకు కూడా డేవిడ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో కీర్తనలు, ఇప్పుడు దావీదు కీర్తనలు అన్నీ మనం పాడుకుంటాం.
దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. దావీదు 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 అన్ని కీర్తనలు మనల్ని ఆరాధనకి నడిపిస్తుంది. ఇక్కడ చూడనైనా అని చూడనైనా ఆకర్షణ అంత జల్జిపోయేస్తుంది చూడు అక్కడ. సరే, కొంచెం వెనక చాలా ఒక ఇంపార్టెంట్ విషయానికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దావీద్ గురించి ఆలోచిస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? మనసుకి ఏం గుర్తుందో చెప్పండి, ధైర్యంగా చెప్పండి, త్వరలో చెప్పండి, టైం లేదు. గొలియాత్ని చంపినాడు, సూపర్. మళ్ళా గొర్రెల్ని కాపాడుతూ ఉన్నాడు, సూపర్. మళ్ళా దేవుని హృదయాన్ని పొందిన వ్యక్తి, సూపర్. ఇంకా రాజు. ఇంకా ఏమేమి వస్తుందో అబద్ధం చెప్పుకోకుండా నిజంగా మనసులో దావీదు ఆలోచన వస్తే ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? ఎస్ చాలు, నువ్వు కూడా చెప్పొచ్చు, చెప్పు. చెప్పుమా, కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు, తప్పు కాదు, నిజమే చెప్పు. ఏమది చెప్పు, చెప్పు, కరెక్ట్. నువ్వు చెప్పింది బైబిల్లో ఉండేదే, భయపడక్కర్లేదు. వ్యభిచారము చేసి ఒక భర్తను చంపినాడు, కరెక్ట్. ఎన్నో విషయాలు దావీదు గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ విషయం కూడా మనం పలుకుతాం కదా. దేవుడు దావీదును క్షమించాడు, దేవుడు దావీదుని క్షమించాడు. కానీ ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు ఏమి? ఉరియా అనే వ్యక్తి భార్యను ఆశించి ఆమెతో శయనించి పాపము చేసి ఆమె గర్భిణిగా చేసి భర్తను చంపి ఆమెని భార్యగా తీసుకున్నాడు అనేసి అందరికీ తెలుసు. కానీ చెప్పేకి మీరు సిగ్గుపడినారు. అది రాసింది బైబిల్లో ఉంది. మొన్న ఒక వాక్యం చదువుతూ ఉంటేని భయం వేసింది నాకు. మత్తాయి 1వ అధ్యాయంలో యేసుప్రభు ఒక వంశావళిని చెప్తూ ఉన్నారు. ఎవరిని కన్నారు, ఎవరు కొడుకు ఎవరు, ఎవరు కూతురు ఎవరు అని కంటూ 6వ వాక్యం చదవండి. 6వ వాక్యం చదవండి ఎవరైనా. ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఉరియా భార్య అయిన ఆయమతో దావీదు ఆమెని తన భార్యగా చేసుకున్నాడు. కానీ బైబిల్లో ఏం రాయబడినది? ఉరియా భార్యకి కుమారుడైన. ఎప్పటికీ కూడా ఆమె దావీదు భార్య కాలేదు, ఉరియా భార్యని ఆయన తీసుకున్నాడు. అవసరమా? ఈరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలా. అదేమంటే పెళ్ళి అయ్యేంత వరకు నా శరీరాన్ని నేను పవిత్రంగా కాపాడుకుంటాను. ఎవరితో కూడా పెళ్ళి ముందర నేను ఎలాంటి సెక్స్ కూడా చేయను. కొంతమంది నాతో చెప్పినారు, మేము అంత డీప్గా పోలేదు. నేను డీప్ అంటే ఏమి? డీప్గా పోలేదు, పైనే ముద్దులు ఇచ్చుకున్నాము, అది చేసినాము, ఇది చేసినాము అంటే పైన చేస్తే పర్వాలేదా? పైన చేసేది శోధన ఒక లెవెల్లో ఉండదు, మనల్ని లోతుగా తీసుకుపోతుంది. ఒకరోజు అంత లోతుగా పోతాము, బయటికి రావాలంటే కూడా వచ్చేకవ్వదు. లైఫ్ చెడుపుకుంటారు. ఉండేది ఒకే జీవం. ఎంతెంత గొప్ప ఇజ్రాయెల్కి మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళినారు. యెరూషలేంలో డేవిడ్ హోటల్, డేవిడ్ లాడ్జ్, డేవిడ్ స్ట్రీట్ అని కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మత్తాయి ఏం రాస్తున్నాడు? ఉరియా భార్యతో పుట్టిన సొలొమోన్ అని రాస్తున్నాడు. అవసరమా? ఎందుకు మన లైఫ్ని పాడుచేది? మాకు ఇవన్నీ ఎవరు నేర్పిలేదు, కానీ మీరు ధన్యులు, మీకు వచ్చి నేర్పిస్తున్నాం. మీ పాస్టర్కి మీరు వందనాలు చెప్పాలా. నన్ను నమ్మి మిమ్మల్ని మా చేతిలో ఎందుకు పెద్దోళ్ళందరూ నేను ఎందుకు రావద్దు అన్నాను. పొద్దు వాళ్ళ ముందర మీరు ఇవన్నీ వినలేరు, ధైర్యంగా మీరు చెప్పలేరు. అందుకే దయచేసి ఈ సెషన్స్ మధ్యలో టైం ఉన్నప్పుడు మీ మనసులో ఏం క్వశ్చన్ ఉన్నా కానీ ఆ పేపర్లో రాసి మీరు ఇవ్వండి. సాయంకాల సెషన్ చాలా ఇంపార్టెంట్ అయినది.
ఒక ప్రార్థన చేస్తాం. అందరూ దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. మీ బుక్స్ బైబిల్ అన్నీ పక్కన పెట్టండి, తర్వాత లోపల పెట్టచ్చు. 1 నిమిషం లేచి నిలబడి కళ్ళు తెరిచి నన్ను చూడండి. షకరం 5 minutesలో మనం క్లోజ్ అవుతున్నాము. టైం వేస్ట్ చేయదు. నన్ను చూడండి అందరూ. ఏం జరిగిందో అవసరం లేదు. ఒకవేళ మీ జీవితంలో ఏమన్నా తప్పు జరిగినా కానీ దేవుడు దాన్ని క్షమిస్తాడు. పవిత్రతకు మన జీవితాన్ని సమర్పించుకుంటాం. ఇంకా మీట యేసయ్యా, నా పెళ్ళయ్యేంత వరకు నా జీవితాన్ని నేను పవిత్రంగా కాపాడుకుంటాను. పెళ్ళైనాక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రతి కళ్ళు మొయ్యబడింది. చేతులు పైకెత్తండి, సమర్పించుకోండి దేవునికి మనల్ని మనం. యేసయ్యా, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. ప్రాణ, ఆత్మ, దేహం, నా దేహాన్ని నీకు సజీవ యజ్ఞముగా సమర్పించుకుంటున్నాను. నా భర్త తప్ప రాబోయే దినాల్లో వేరే ఎవరికి నా శరీరం మీద అధికారం లేదు. నా భార్య తప్ప వేరెవరికి నా శరీరం మీద అధికారం లేదు. నా కళ్ళ ద్వారా కేవలము నా భార్యను ఒకటే నేను చూస్తాను. నా కళ్ళ ద్వారా నా భర్తను ఒకటే నేను చూస్తాను. ముద్దు పలుకులు నా భార్య భర్తలకే నేను చెప్తాను. ఇంతవరకు ఏమన్నా తప్పు చేసింటే క్షమించు నాయనా. తప్పు సంబంధాలు చేసింటే దాన్ని క్షమించు. క్రీస్తు నామంలో ఆమేన్. ఆమేన్. గెట్టింగ్ ఆమేన్. 2 నిమిషాలు కూర్చోండి. విశ్వాసులు అవిశ్వాసులని పెళ్లి చేసుకోరాదు. క్లియర్? విశ్వాసులు అవిశ్వాసుల్ని చేసుకోరాదు. మీరు తల్లి ఉదరంలో మీరు రూపించబడే ముందర దానికే దేవుడు మీ ఫైలు ఫోల్డర్ ఓపెన్ చేసి నువ్వు ఎవరు అబ్బాయిని చేసుకుంటావు, నువ్వు ఎవరో అమ్మాయిని చేసుకోండి దేవుడు అప్పుడే రెడీ చేసి పెట్టినాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు. అవసరం పడద్దు. ఎవరన్నా అబ్బాయిని ఇష్టపడితే, ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడితే అది పాపం కాదు. ఆమె బిలీవర్ అంటే అది పాపం కాదు. కానీ మీరు వెళ్ళి వాళ్ళకి ప్రపోజ్ చేయొద్దండి. మీ పాస్టర్స్కి తల్లిదండ్రులకు చెప్పండి. నేను యవనస్తులకు చెప్తాను, ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు. కానీ వాళ్ళు విశ్వాసులై ఉండాలా, వివాహము కాని వాళ్ళే ఉండాలా. మీ తల్లిదండ్రులకు చెప్పండి. పాస్టర్ నేను చెప్తాను, ఎంతో యవనస్తులు చెప్పండి, నేను వస్తాను మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. ఎంతోమందికి పెళ్లి చేస్తున్నాం మేము. విశ్వాసులు అవిశ్వాసులను చేసుకొని లైఫ్ని పాడు చేసుకోదండి. ఈ కలర్ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం, తీసుకున్నాను. ఇది పాడైపోయిందంటే నేను పారేసి ఇంకొకటి కొనుక్కోవచ్చు. బట్ పెళ్ళి అనేది లైఫ్లో ఒకే తూరు అవుతుంది, 2 తూర్లు అయ్యేది కాదు. ఆమెన్. ఏమన్నా నేర్చుకున్నాడా? ఇంకా నాకు ఈ 5 minutes ఉంది. ఈ 5 minutesలో ఏం చేస్తామంటే బాయ్ కటింగ్ ఆఫ్ చేసి